వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అగ్రరాజ్యం అమెరికా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల ప్రకటించిన ఏప్రిల్ 2 వచ్చేసింది. అమెరికాలోకి దిగుమతి అవుతున్న ఔషధాలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించే అదనపు సుంకాల వ్యవహారం తేలిపోయే రోజుది. ఇంతకు ముందు ప్రకటించినట్లు 25% సుంకాలు విధిస్తారా, లేక అమెరికా ఔషధ ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే అదే స్థాయిలో విధిస్తారా, లేదా మందులపై సుంకం అంశాన్ని వాయిదా వేస్తారా అనేది స్పష్టత కావడం లేదు. భారతదేశంపై ప్రతీకార సుంకాల భారం మోపాలని నిర్ణయిస్తే అందులో ఫార్మా రంగం తప్పనిసరిగా ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు మందులు ఎంతో అధికంగా ఎగుమతి అవుతుండడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం అక్కడ మన మందులపై సుంకం లేదు. అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న మందులపై మాత్రం 10% పన్ను పడుతుంది. అందువల్ల భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఔషధాలపై 10% పన్ను విధించవచ్చని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. మందులపై పడే పన్ను భారాన్ని అమెరికా వినియోగదారులపై మోపడానికి వీలు కాని పక్షంలో మన ఫార్మా కంపెనీలకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే విషయంలో కొన్ని సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. అమెరికాకు మందులను అధికంగా ఎగుమతి చేస్తున్న దేశీయ కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, నాట్కో ఫార్మా తదితర కంపెనీలు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన సన్ ఫార్మా, జైడస్ లైఫ్, లుపిన్, టొరెంట్, సిప్లా ఉన్నాయి. ఈ కంపెనీల లాభాల్లో 10% వరకు కోత పడే అవకాశం ఉందని సిటీ తాజా నివేదికలో పేర్కొంది. ఈ కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా ప్రస్తుతం 10 నుంచి 50% ఉంది. అమెరికా కంపెనీల నుంచి మన దేశానికి ఏటా దాదాపు $800 మిలియన్ విలువైన మందులు దిగుమతి అవుతున్నాయి. ఇక్కడ నుంచి దాదాపు $9 బిలియన్ విలువైన మందులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నందునే ట్రంప్ దృష్టి పడినట్లు సమాచారం. భారతదేశం నుంచి మందులు ఎగుమతి చేసే బదులు అమెరికాలోనే యూనిట్ పెట్టి మందులు ఉత్పత్తి చేస్తే ఈ పన్నుల గోల ఉండదని కొన్ని భారతీయ ఫార్మా కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని కంపెనీలకు ఎప్పటి నుంచో యుఎస్లో ఉత్పత్తి సదుపాయాలు ఉన్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సిమ్జన్, లుపిన్, పిరమాల్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా, అరబిందో ఫార్మా ఈ కోవలోకి వస్తాయి. కొత్తగా అక్కడ యూనిట్ పెట్టాలంటే 5-6 ఏళ్లు పడుతుంది. మన మందులపై పన్నులు విధిస్తే అమెరికాకే నష్టమని, అక్కడి ప్రజలకు మందుల ఖర్చు పెరుగుతుందని స్థానిక ఫార్మా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పన్ను విధిస్తే ఆ మేరకు మందుల ధర పెంచుతామని ఇప్పటికే సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సెంఘ్వి స్పష్టం చేయడం తెలిసిందే. ఇదే ఆలోచన ఇతర కంపెనీల్లోనూ ఉంది. పన్ను భారాన్ని పూర్తిగా లేక పాక్షికంగా అమెరికా ప్రజలపై మోపేందుకు భారతీయ ఫార్మా కంపెనీలు వెనకాడకపోవచ్చని సమాచారం. అమెరికా ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే ఆయా దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే అవే తరహా ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఏప్రిల్ 2 గడువు. ఈ నేపథ్యంలో మన దేశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తన టారిఫ్లను భారీ ఎత్తున తగ్గించనుందని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి అమెరికాపై అన్యాయంగా విధిస్తున్న టారిఫ్లను చాలా దేశాలు తగ్గించనున్నాయి. ఐరోపా సమాఖ్య ఇప్పటికే కార్లపై టారిఫ్ను 2.5% తగ్గించిందని ఆయన తెలియజేశారు. ఇక ఏప్రిల్ 2ను విముక్తి దినంగా ట్రంప్ ప్రకటించడం గమనార్హం. 2025 నేషనల్ ట్రేడ్ ఎస్టిమేట్ ఎన్టీఈ పేరిట ఒక నివేదికను యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టీఆర్ తాజాగా విడుదల చేసింది. అమెరికా నుంచి భారత్కు చేరే వ్యవసాయ ఉత్పత్తులు, డ్రగ్ ఫార్ములేషన్లు, ఆల్కహాలిక్ పానీయాలపై భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తుందని, టారిఫేతర అడ్డంకులు సృష్టిస్తుందని వివరించింది.
టారిఫేతర అడ్డంకుల విషయానికి వస్తే దిగుమతి నిషేధాలు, షరతులు, కొన్ని వస్తువులపై లైసెన్సింగ్, తప్పనిసరి నాణ్యత నియంత్రణ ఆదేశాలు, వైద్య పరికరాలపై ధరల నియంత్రణ, సామాగ్రికి తప్పనిసరి దేశీయ పరీక్షలు, ధృవీకరణ తదితరులున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటిస్తే వెంటనే అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. వీటి ప్రభావం ఎంతుండొచ్చనే అంశాన్ని వాణిజ్య శాఖ మదింపు చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అగ్రరాజ్యం అమెరికా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల ప్రకటించిన ఏప్రిల్ 2 వచ్చేసింది. ఇక అమెరికాలోకి దిగుమతి అవుతున్న ఔషధాలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించే అదనపు సుంకాల వ్యవహారం ఈరోజు తేలిపోనుంది. సో దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అందించడానికి అనలిస్టు కన్నేగంటి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, ఈరోజు ట్రంప్ తీసుకుంటున్న ఏదైతే డెసిషన్ ఉందో ఈరోజు ఫైనల్ కానుంది. సో ఏమేమి అప్డేట్స్ ఉండొచ్చు, ఇండియాకి సంబంధించి దీని ప్రభావం ఎలా ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ 47th యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే టారిఫ్స్, టిట్ ఫర్ టాట్ అనొచ్చు. అంటే ఈ తెలుగులో చెప్పాలంటే మీరు మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నానో మిమ్మల్ని కూడా అట్లానే ట్రీట్ చేస్తాను అనే విధంగా కొద్దిగా అగ్రెసివ్ గా ఆయన పాలసీ ఉంది. సో దాంట్లో భాగంగా ట్రేడ్ బ్యాలెన్స్ చూసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా మధ్య మనము వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి మనం తక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. తద్వారా మనం పై చేయిలో ఉన్నాం. వాళ్ళేమంటారంటే యునైటెడ్ స్టేట్స్ మీరు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మీరు ఎక్కువ లాభాలు గడిస్తున్నారు, వేరాజ్ మీ దగ్గరికి ఏదైనా దిగుమతులు చేసినప్పుడు మీరు బట్టికి మా దగ్గర నుంచి ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్నారు. సో మీరు ఎంత సుంకాలు వేస్తారో మా మీద, మీరు కూడా మీ మీద అంతే సుంకాలు వేస్తాము అనే దాని మీద వాళ్ళు చాలా గట్టిగా పట్టుబట్టారు. తద్వారా ఇప్పుడు భారత్కి ఏంటంటే తప్పనిసరిగా మనకి పన్నుల భారం అంటే టారిఫ్స్ పెరుగుతాయి గ్యారంటీగా. ఇట్ ఈస్ గోయింగ్ టు ట్యాక్స్ అస్ మోర్. అంటే ఇక్కడ కాకపోతే ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే బిగ్ పిక్చర్ చూసినప్పుడు ఒక ఆర్థిక విధానం ద్వారానే ఇబ్బంది పడుతున్నామే కానీ మిగతా విషయాల్లో అమెరికా ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్ టు ఇండియా కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్ టు యునైటెడ్ స్టేట్స్ వెన్ యూ టేక్ ఇండో పసిఫిక్ ఇంటూ కాంటెక్స్ట్ అనమాట. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మహాసముద్రంలో చైనా యొక్క రైజ్ ని అడ్డుకోవాలి అంటే ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి అమెరికా కూడా మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ విషయంలో కొద్దిగా సడలిస్తుంది, టారిఫ్స్ మన మీద తగ్గిస్తుంది. ప్రస్తుతానికైతే అదే ఊపుతో అన్ని దేశాల మీద వేసింది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే కన్నేగంటి రమేష్ గారు, ఇది ఓన్లీ ఏదైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారో దాని మీద ఉంటుందా, వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో ఇండియాకి సంబంధించి రెండింటి మీద టారిఫ్ విధించే అవకాశం ఉందా? ఇంకొకటి ఏంటంటే ట్రంప్ చెప్తున్నారు ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో దాని మీద చాలా అధిక టారిఫ్లు అయితే ఇండియా వసూలు చేస్తుందని ట్రంప్ చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవము? అంటే మన టారిఫ్స్ రేటు కొన్ని వస్తువులకి ఎక్కువ ఉన్నాయండి, కొన్ని వస్తువులకి నార్మల్ గానే ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ట్రేడ్ వార్ అయితే మట్టికి స్టార్ట్ అయిందండి. ట్రంప్ విషయంలో ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది.
ట్రేడ్ వార్ లో భాగంగా ఇండియాని కూడా వాళ్ళు ఏమీ ఎక్సెప్షన్ గా ఇచ్చి వదలలేదు. అంటే దే ఆర్ నాట్ యునో లిబరల్ ఎనఫ్ టు అకామిడేట్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఓవరాల్ trade and tariff issues. So going by that, I think we are not in a advantageous position as of now, be it an import, be it an export. Manamu, you see, dollar is always strong kada. Oka dollar ki manam 80 నుంచి 90 రూపాయలు పే చేయాల్సిన సమయంలో we have to dole out lot of money. So that's why we have to be sort of దీనికి ఒక ట్రేడ్ డిప్లొమసీ దాని మీద ఎట్లా మన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు he has to come out with a strategy now to engage America in this issue. A special diplomatic mission has to be constituted to have a trade negotiations with United States of America. అయితే కనిగట్ రమేష్ గారు ఏదైతే యూరోప్ కూడా మెయిన్ ఈ ట్రేడ్కి సంబంధించి అమెరికాతో మెయిన్ భాగస్వామిగా ఉంది. యూరోప్ గత కొన్ని రోజులుగా అమెరికా మీద కాస్త అసహనంగా కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఈ ఉక్రెయిన్కి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల. సో అదే సమయంలో ఈ టారిఫ్లు కానీ యూరోప్ మీద కానీ ఆయన ఉపయోగిస్తే సో యూరోప్కి అమెరికాకి మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 100% already started. It started declining. It started, there is no bonhomie. అంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదు అక్కడ. ఎందుకంటే వీళ్ళు యూరోప్ ఏం చెప్తుందంటే రష్యా యుక్రెయిన్ వార్ లో యూరోపియన్స్ ఆర్ సపోర్టింగ్ యుక్రెయిన్. వీ ఆల్ నో దట్. సో ఈ మధ్య యుక్రెయిన్ కి సంబంధించిన డబ్బుల విషయంలో, ఎయిడ్ విషయంలో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చాలా ఇదిగా ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో ఇప్పుడు ట్రేడ్ డిప్లొమసీలో కూడా యూరోపియన్ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ. సో I think we have to wait and see. But trust me, very, very tough and very, very, volatile conditions right now between United States of America and Europe. Not only on the strategic matters, but also on the geopolitics and geoeconomics matters also. అయితే రమేష్ గారు చెప్పండి, ఈరోజు ఫైనల్గా ఈ టారిఫ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో అమెరికా ఇలాగా టారిఫ్లకి సంబంధించి ఇంత స్ట్రిక్ట్గా ఉండడానికి అసలైన కారణాలు ఏవై ఉంటాయి? అంటే ఆ దేశ ట్రంప్ ఎలక్షన్కు ముందు ఆయన ప్రకటించిన ఏవైతే అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదం ఉందో, సో దానికి సంబంధించి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో ఆయన మళ్ళీ ఎలక్షన్ లో సెకండ్ టర్మ్ గెలిచారు కదండి. కాబట్టి అది వాళ్ళు తప్పనిసరిగా ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే COVID-19 తర్వాత, అంటే కరోనా వైరస్, దాని తర్వాత చైనా యొక్క గేమ్ ప్లాన్ వాళ్ళకి అర్థమైంది. కరోనా అడ్డం పెట్టుకొని చైనా చాలా గెయిన్ అవ్వాలనేది మరి చైనీస్ ప్లాన్ అనేది వాళ్ళకి అర్థమయ్యి, సో ఇప్పుడు చైనాని ఎదుర్కోవాలి అంటే ఆర్థికంగా ఎదగాలి అంటే కఠినతరం అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ పాలటబుల్, అంటే రుచించిపోయినా కానీ అందరికి ఇష్టం లేకపోయినా కానీ ట్రేడ్ పాలసీలని చాలా స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది అనేది డొనాల్డ్ ట్రంప్ అండ్ హిస్ టీమ్ గాట్ కన్విన్స్డ్, అండ్ దే ఆర్ గోయింగ్ టు బై హుక్ ఆర్ బై క్రూక్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దీస్ పాలసీస్ కమ్ వాట్ మే. అయితే అమెరికా అంటే స్నేహపూరిత వాతావరణము, అంటే సత్సంబంధాలు అన్ని దేశాలతో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని దేశాలకు ఒక పెద్దన్నలా ఉంటూ వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా అటు యూరోప్ కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు, మాక్సిమం అన్ని దేశాలు కొన్ని చైనా, రష్యా తప్పితే పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా వస్తుంది. సో ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికా ఏదైతే ఇన్ని రోజులు సంపాదించుకున్న గౌరవము ఇదంతా సన్నగెళ్ళే అవకాశం లేదంటారా? 100% అండి. అంటే సన్నగిల్లుతుంది గ్యారంటీగా. అంటే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద వే దట్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ప్లేయింగ్ దట్ హై హ్యాండెడ్ పాలసీ అండ్ ఆల్ దట్, బట్ స్టిల్ దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బికాస్ US is the sole supreme power in be it technology, trade or any other matter. But it's going to lose many friends. See, they have lost out to Canada. They have lost Canadian people. Mexico, Gulf of Mexico ni అది పోయింది. అట్లా డిఫరెంట్ ప్లేయర్స్ ని, అంటే ఇప్పుడు చైనాతో యాంటగనిజం ఉంది. So many European countries, they are not happy, including France, Germany and other countries also. So I think United States somewhere down the line
ఇంకొక అనదర్ 3 years లో ప్రెసిడెంట్ ట్రంప్ టర్మ్ అయిపోయే లోపల, సెకండ్ టర్మ్ అయిపోయే లోపల చాలా మందికి మింగుడు పడని విధంగా, అంటే పీపుల్ స్టార్ట్ యూనో బట్ నాట్ పీపుల్ స్టార్ట్ డిస్లైకింగ్ యునైటెడ్ స్టేట్స్. బట్ ఇక్కడ కాకపోతే అంతర్జాతీయ సంబంధాలలో ఎమోషన్స్ అంత పెద్ద రోల్ ఉండదు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది ఎకనామిక్స్ అండ్ సెక్యూరిటీ అండ్ ట్రేడ్ మ్యాటర్సే. సో ఇక్కడ సెంటిమెంట్లకి తావు లేనిదే అమెరికా యొక్క విదేశాంగ విధానం కానీ, అమెరికా యొక్క పాలసీ కానీ. ఫర్ దట్ మ్యాటర్ అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ దేశానికి సంబంధించిన ప్రయోజనాలు ఆ రోజున ఎలా ఉన్నాయో అలా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఎమోషన్స్ కి, సెంటిమెంట్స్ కి తావు ఉండదండి. అంటే వాట్ ఎవర్ పీపుల్ థింక్, లెట్ దెమ్ థింక్, బట్ ఎకనామిక్ గా వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెల్స్ అనేది అమెరికా ట్రంప్ యొక్క నేతృత్వంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా యొక్క నినాదము. అయితే ఇది ఇండియాకి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రమేష్ గారు? ఇప్పుడు ఏదైతే ఇండియాకి అమెరికాకు ఉన్న సంబంధాల పరంగా కావచ్చు, ఇండియాకి ఆర్థిక పరంగా ట్రంప్ విధించే సుంకాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి? ఒకవేళ ఇండియా మీద అధిక సుంకాలు విధిస్తే ఇండియా రెస్పాన్స్ ఎలా ఉండే అవకాశం కూడా ఉంటుంది? అదే ఇప్పుడు ఇండియాతో కూడా నేను చెప్పినట్టుగా వాళ్ళు దే నీడ్ ఇండియా నౌ ఫర్ మిలిటరీ అండ్ అదర్ ఇంపార్టెంట్, అంటే చైనాని ఎదుర్కోవటం కోసం భారతదేశాన్ని వాళ్ళు తప్పనిసరిగా భారతదేశంతో చెలిమి చేయటం, అంటే ఫ్రెండ్షిప్ చేయటం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం భారతదేశం కూడా అమెరికా యొక్క సపోర్ట్ కొంతవరకు కావాల్సిన మాట వాస్తవము. బట్ భారతదేశము మనం చరిత్ర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, అటు అమెరికాని నమ్మొద్దు, ఇటు చైనాని కానీ రష్యాని కానీ ఎవరి మీద ఓవర్ డిపెండెన్స్ వద్దు. మనము స్వయం కృషిగా మన సొంత సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్ పాలసీల మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే ఆ స్ట్రాటజిక్ అటానమీ అంటారు, అంటే ఈ మిలిటరీ భాషలో. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటంటే స్వతంత్ర నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరచగలిగిన శక్తి సామర్థ్యాలు. దాని వైపుగా భారత్ ఆలోచించి దాని వైపుగానే ఆచరణ పెడితేనే మంచిది. ఓకే. అయితే ఇప్పుడు చైనాతో కూడా అమెరికాకి వాణిజ్యపరంగా చాలా రకాల ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది చైనాతో కూడా ఆల్రెడీ అమెరికాకి, చైనాకి కొన్ని విషయాల్లో చాలా వైరుధ్యాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అదే పరంగా ఈ టారిఫ్లు చైనా మీద విధించడం వల్ల కూడా ఇంకా చైనా సంబంధించి కూడా ఇంకా జటిలమయ్యే అవకాశాలు కనిపించట్లేదా సంబంధాలు? 100% అండి. ద ట్రేడ్ వార్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈజ్ వెరీ వెల్ నోన్. ఇంకా అసలు ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి, వ్యాపారపరమైన యుద్ధాలు. సో వాళ్ళ విషయంలో వాళ్ళిద్దరు చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తారు, అమెరికా కానీ చైనా కానీ. వాళ్ళు ఎన్ని మిలిటరీ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా ట్రేడ్ విషయంలోకి వచ్చేసరికి ఒకరికొకళ్ళు సహకరించుకొని, అంటే ప్రపంచ వాణిజ్యంలో వాళ్ళ షేర్లను వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ వాటాలని, అమెరికా కానీ చైనా కానీ. సో వాళ్ళ నుంచి కూడా మనం కొంత అబ్జర్వ్ చేసి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, వ్యాపారమే, తగాదాల విషయంలో కొట్టుకోవడం నార్మలే, అంటే ఈ మిలిటరీ పరమైన డిస్ప్యూట్స్ కానీ ఇది కానీ. సో దే మెయింటైన్ ఏ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. ఎస్. అయితే ఇది అమెరికన్ ట్రేడ్ వ్యవస్థ మీద, ముఖ్యంగా అమెరికన్ స్టాక్ మార్కెట్ల మీద కావచ్చు, ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? సో ఈ ట్రేడ్కి ఈరోజు తీసుకునే డెసిషన్స్ పట్ల. ఇంకొకటి ఏంటి అని అంటే, ముఖ్యంగా అమెరికా బిజినెస్ పరంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వెనకాల ఎలాన్ మస్క్ ప్రోత్సాహం ఉంది. ఆయన ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో వాటిని అమలు పరుస్తున్నారు అనుకోవాలా? ఒక బిజినెస్ టాక్టిక్ యూస్ చేయడం అనేది, అంటే ఒక బిజినెస్ సలహాదారుడుగా ఉండడం వల్ల కూడా ఇలాంటి నిర్ణయాలు వస్తున్నాయా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక బిజినెస్ మ్యానే. బిజినెస్ లో నుంచి, వ్యాపారంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి దేశ అధ్యక్షుడు అయ్యారు. అలానే ఎలాన్ మస్క్ కూడా వ్యాపారస్తుడి కన్నా గొప్ప పదం ఏంటంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్త. అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ ఎబిలిటీస్ తో అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 గా ఎదుగుతున్నాడు. కాబట్టి ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డోజ్ అనే దానికి ఆయన మరి సెక్రటరీ కూడా, అంటే మన భాషలో చెప్పాలంటే మినిస్టర్ గారు కూడా. కాబట్టి ఆయన యొక్క స్టాంప్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లో తప్పనిసరిగా ఉంటుంది. మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వ్యాపార పరంగానే వాళ్ళని వృద్ధి చేసుకోవటం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికానే నెంబర్ 1 గా అవ్వాలి అనే కాంక్షతోనే ఆ యొక్క
ఇంటెంట్ తోనే, ఆ యొక్క కంటెంట్ తోనే, ఆ యొక్క క్యారెక్టర్ తోనే వాళ్ళు పనిచేస్తారు. ఎస్. అయితే ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే కొన్ని డెసిషన్స్ అయితే ఆ దేశానికి సంబంధించి కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నట్టుగానే తెలుస్తూ ఉంది మనకు. సో మున్ముందు ఇలాంటి డెసిషన్స్ అమెరికా నుంచి ఇంకా ఏమేమి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, అంటే ఆయన ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన కొన్ని హామీల పరంగా? 100% ఆయన ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు జనవరి 20 ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళ ఏప్రిల్ 2వ తారీఖు కదండి. అంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20, ఫిబ్రవరి టు మార్చి 20, అంటే ఆల్మోస్ట్ ఈ 52 days లో వాళ్ళు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న ఉదాహరణ, ఇరాన్తో అల్టిమేటం ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్యాలెస్తైనాలో ప్యాలెస్తీనియన్లు బయటికి వెళ్ళిపోమన్నారు. రష్యా యుక్రెయిన్ లో డైరెక్ట్ గా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే జెలెన్స్కీ అంటే యుక్రెయినియన్ ప్రెసిడెంట్ కి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు నీ యొక్క పరిమితిని మించి ఎక్కువ అడావుడి చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ తోక కట్ చేస్తావని. తర్వాత మెక్సికోకి మరి అంటే మన అమెరికన్ బోర్డర్ కి, అమెరికాకి మెక్సికోకి మధ్య బోర్డర్ అది వాల్ కట్టేశారు. తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో, పనామా కెనాల్ కూడా దాని మీద కూడా అమెరికా ఆధిపత్యం తీసుకోవాలనుకుంటుంది. ఇట్లా చాలా అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ లో చాలా మార్పులు తెచ్చి పనిచేయని వాళ్ళందరినీ తీసేస్తున్నారు. అంటే ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎట్లయితే పనిచేసిద్దో, అంటే వెల్ఫేర్ అనేది తక్కువ, ఎవడు పెర్ఫామ్ చేస్తే వాడికి అన్న విధంగానే ఆ విధంగానే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మనం చూస్తాం. ముఖ్యంగా హౌ అమెరికా ఈస్ డీలింగ్ విత్ చైనా, హౌ అమెరికా ఈస్ గోయింగ్ టు డీల్ విత్ నార్త్ కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్, రష్యా యుక్రెయిన్ అండ్ రైట్ సార్, అండ్ మెనీ అదర్ థింగ్స్. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే ఈరోజు 2వ తారీఖు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 టారిఫ్కి సంబంధించి నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. సో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏ డెసిషన్స్ తీసుకోబోతున్నారని మనకు తెలియబోతుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.